అని వస్తా ఉంటాయి. ఎందువల్ల వస్తాయి మనకి ఆ మూమెంట్స్ అంటే వస్తాయి? హర్షిత ఓకే. సో తెలుసు కదా, బ్రెయిన్ నుంచి ఇంపల్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంపల్సెస్ జనరేట్ అయిన ఇంపల్సెస్ అన్ని దే విల్ ట్రావెల్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ సో దట్ ద మజిల్స్ కాంట్రాక్ట్. సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్. బ్రెయిన్ నుంచి యాక్షన్ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన యాక్షన్ పొటెన్షియల్ వచ్చేసి దే విల్ రీచ్ వయా నెర్వ్స్. బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి నెర్వ్స్ నుంచి డిఫరెంట్ మజిల్ స్పిండిల్స్ కి, ఆ మజిల్స్ ఫైబర్స్ కి రీచ్ అవడం వల్ల మజిల్ ఫైబర్స్ కాంట్రాక్ట్ అవుతాయి అండ్ రిలాక్స్ అవుతాయి. సో దట్ ప్రతి చిన్నదానికి ఇలా పెన్ తీసుకోవాలన్నా కానీ దేర్ ఆర్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ద డిఫరెంట్ మజిల్స్. సో ఈ ఎపిలెప్సీ ఏం జరుగుతుంది? దేర్ ఇస్ ఎ డిజార్డర్ ఆఫ్ ద ఇన్ ద బ్రెయిన్ లో ఎనీ డిజార్డర్ జరిగి ఉన్నట్టు, లైక్ ఎనీ ట్యూమర్ ఫామ్ అవడం కానీ, లేకపోతే ఎనీ ఎక్సెసివ్ గ్రోత్ ఫామ్ అవ్వడం కానీ, అట్లాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే ఎపిలెప్సీలో ఎక్సెసివ్ గా ఇంపల్సెస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎక్సెసివ్ గా ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఇంపల్సెస్ అనేవి డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి ఓవర్ గా. సో దట్ ఏం జరుగుతూ ఉంటుంది? ఆ డిశ్చార్జ్ అయిన ఇంపల్సెస్ వెళ్ళి ఆ యొక్క ఏ పార్ట్ నుంచి ఆఫ్ ద బ్రెయిన్ నుంచి డిశ్చార్జ్ అవుతుందో దానికి రిలేట్ అయిన పార్ట్ ఎక్స్ట్రిమిటీస్ కానీ ఆ పార్ట్ కి సంబంధించిన మజిల్స్ ఓవర్ గా విపరీతంగా కాంట్రాక్ట్ అవడం అనేది జరుగుతుంటుంది. అట్లా కాంట్రాక్ట్ జరగడం వల్ల ఏమవుతుంది? ర్యాపిడ్ మూవ్మెంట్స్ ఆఫ్ లింబ్స్ ఆర్ డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో కన్వల్షన్ అంటే ఏంటి? అన్కంట్రోలబుల్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. వాలంటరీ మూవ్మెంట్స్ అండ్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్, మనకి దేర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ వాలంటరీ మూవ్మెంట్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. వాలంటరీ మూవ్మెంట్స్ ఏంటంటే మనకు మనం అనుకోని విల్లింగ్లీ మనం ఒక పని చేయడం. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పెన్ని తీయాలనుకున్నాను, ఈ పెన్ని ఇక్కడ నుంచి తీయడం అనేది వాలంటరీ మూవ్మెంట్. ఆ వాలంటరీ మూవ్మెంట్ లో ఏం జరుగుతుంది? దర్ ఆర్ మూవ్మెంట్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర, ఎల్బో దగ్గర, నా ఫోర్ ఆర్మ్ అండ్ ద ఫింగర్ కూడా కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అవడం వల్ల ఈ పెన్ని తీయగలుగుతాం. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాలంటరీ మూవ్మెంట్. అన్వాలంటరీ మూవ్మెంట్ మనం బాగా రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ అయ్యే అన్వాలంటరీ మూవ్మెంట్స్ ఏంటంటే ట్విచ్చింగ్ ఆఫ్ ఐస్ అనమాట. ఎడం కనుక అదిరితే ఏమో చెడు జరుగుతుంది, కుడికన్ను అదిరితే మంచి జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటుంది సరే, అది ఆ టైప్. సో అది మనం రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ అయ్యే ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. కొంతమందికి బొగ్గులు అదురుతా ఉంటాయి, కొంతమందికి లిప్స్ అదురుతా ఉంటాయి, కొంతమందికి లేదా ఇఫ్ వి ట్రావెల్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ బండి మీద డ్రైవింగ్ చేసుకుంటా ఉంటే చేతులు కొంతమందికి ట్విచింగ్ వస్తూ ఉంటది అనమాట. దీస్ ఆర్ కమ్స్ అండర్ అన్వాలంటరీ మూవ్మెంట్స్. ఇంకా మనకు ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ మన ప్రమేయం లేకుండా వాటంతట వాటి జరిగే మూవ్మెంట్స్ అని బౌల్ మూవ్మెంట్స్, ఇంటెస్టైల్ మూవ్మెంట్స్ అన్ని ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. అట్లాగే హార్ట్ మూవ్మెంట్స్ కూడా ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. సో అవి ఇంటర్నల్ ఆర్గన్స్, స్ప్లాంక్నాలజీ, లోపల ఉన్న వైటల్ ఆర్గన్స్ అవన్నీ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఆ యొక్క ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ వాలంటరీ గ్రూప్ ఆఫ్ మజిల్స్ లోకి ప్రవేశిస్తే దాన్ని మనం కన్వర్షన్ చెప్పుకుంటాం అనమాట. అన్కంట్రోలబుల్ అండ్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీని మనం ఎపిలెప్సీ ఆర్ కన్వర్షన్ చెప్తాం. కన్వర్షన్ సీజర్స్ ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ ఈస్ పారాక్సిమల్ and the second one is uncontrolled, periodical గా వచ్చేది. నెక్స్ట్ ఏంటంటే పీరియడికల్ గా అంటే ఒక టైం సర్టన్ పీరియడ్ తర్వాత వస్తూ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ గా వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ అన్కంట్రోల్ ఎపిలెప్టిక్స్ అంటే ఏంటంటే ఎపిలెప్టిక్స్ ఆర్ నథింగ్ బట్ ద పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద ఎపిలెప్టిక్ అటాక్స్. ఈ యొక్క ఎపిలెప్సీ తోటి సఫర్ అయ్యే వాళ్ళందరూ మనం ఎపిలెప్టిక్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ ఎన్ని టైప్స్ ఉంటాయి? Types of epilepsy. First one is generalized epilepsy.
Second one is localized. Generalized epilepsy and localized epilepsy. We all know generalized అంటే whole body is involving. జనరల్ గా టోటల్ బాడీకి వచ్చేదాన్ని జనరలైజ్డ్ ఎపిలెప్సీ. లోకలైజ్డ్ అంటే ఏ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆర్ బ్రెయిన్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఈ జనరలైజ్డ్ ఎపిలెప్సీ ఏంటంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఉన్న ఆల్ పార్ట్స్, బ్రెయిన్ లో ఉన్న ఆల్ పార్ట్స్ అంటే అన్ని ఏరియాస్ ఎక్కువగా ఎక్సెసివ్ గా ఇంపల్సెస్ ని జనరేట్ చేయడం అనేది చూపిస్తాయి. సో ఎక్కువ ఇంపల్సెస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో దట్ ద మోస్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంట్రాక్షన్స్ అనమాట, ఇన్ ట్రెమర్స్ అనమాట. సో జనరలైజ్డ్ ఎపిలెప్సీలో ఏమవుతుందంటే హోల్ బ్రెయిన్ involved అవుతుంది, so that the whole body is involved. So generalized epilepsy is divided into 3 types. Is divided into 3 types. First one is grand mal, second one is petit mal, third one is psychomotor epilepsy. Grand mal, petit mal and psychomotor epilepsy. So grand mal epilepsy. Grand mal epilepsy ఏమవుతుందంటే there is sudden loss of consciousness అన్నమాట. Sudden loss of consciousness followed by convulsion. Grand mal. Loss of consciousness, LOC, followed by convulsion. Loss of consciousness is followed by convulsion. So just before the onset of convulsion అనేది స్టార్ట్ అవ్వడానికి కొంచెం ముందు there may be an hallucination. Hallucination అంటే ఏంటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఏదో అయిపోతున్నట్టు ఊహించుకోవడం అనమాట. ఆర్య సినిమాలో చెప్పినట్టుగా హాలుసినేషన్ ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. లైక్ వాళ్ళు ఒక్కొక్కరు డిఫరెంట్ ఒక డిఫరెంట్ స్మెల్ అబ్జర్వ్ చేస్తారు. ఏదో చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, విజువల్ ఆబ్జెక్ట్స్ మనం లేనిది ఉన్నట్టుగా అబ్జర్వ్ చేస్తుంటారు. మోస్ట్లీ డిఫరెంట్ స్మెల్, ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుందండి అన్నట్టు అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఇది హాలుసినేషన్. దాన్నే ఎపిలెప్టిక్ ఆరా. ఎపిలెప్టిక్ ఆరా అని చెప్పుకుంటాం. సో ఎపిలెప్టిక్ ఆరా అంటే ఎక్కడి నుంచి మనకి ఎపిలెప్సీ అనేది స్టార్ట్ అవుతుందో అనుకుంటామో దాన్ని మనం ఎపిలెప్టిక్ ఆరా అని చెప్పుకుంటాం అనమాట. సో ఇందులో ఈ కన్వర్షన్స్ గ్లాండ్ మాల్ లో LOC, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈస్ ఫాలోడ్ బై కన్వర్షన్స్ కదా. ఈ కన్వర్షన్స్ లో కూడా 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ టానిక్ స్టేజ్, second one is clonic stage. Tonic stage and clonic stage. So tonic stage, tonic contraction leading to the spasm anamata. So tonic stage lo first em avutadante contractions of tonic contractions of muscles ఉంటది. సో ఇట్ లీడ్స్ టు స్పాజమ్. స్పాజమ్ అంటే తెలుసు కదా, ఒక ట్విచ్చింగ్ మూమెంట్స్ అట్లాగనమాట. కాంట్రాక్షన్స్, ఎక్కువ కాంట్రాక్షన్స్ రావడం వల్ల ఫేషియల్ మజిల్స్, ఫ్లెక్షన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ లోవర్ లింబ్స్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ క్లానిక్ స్టేజ్. క్లానిక్ స్టేజ్ ఎప్పుడు ఉంటదంటే ఆఫ్టర్ ద టానిక్ స్టేజ్ క్లానిక్ స్టేజ్ ఉంటది. క్లానిక్ స్టేజ్ లో మనం ఏం చూస్తామంటే వైలెంట్ జర్కీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. వైలెంట్ జర్కీ
మూమెంట్స్. వాయిలెంట్ జర్కీ మూమెంట్స్ ఉంటాయి. సో సివియర్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్స్ జరగడం వల్లే ఈ వాయిలెంట్ జర్కీ మూమెంట్స్ అనేది ఉంటాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ అటాక్ ఉన్నప్పుడు కన్వల్షన్స్ టానిక్, ఈ టానిక్ స్టేజ్, క్రానిక్ స్టేజ్ ఆల్టర్నేటివ్ గా కనిపిస్తాయి. అట్లాగే ఈ ఎంటైర్ సీజర్ పీరియడ్ లో టంగ్ మేబీ ఇది మన కామన్ ఫీచర్. నాలిక కొరుక్కోవడం అనేది కామన్ ఫీచర్ అనమాట. టంగ్ బైట్ చేస్తారనమాట. సో ఇందులో మనకి ఈజీ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈజీలో ఎట్లా ఉంటదంటే ఫాస్ట్ వేవ్స్ ఉంటాయి. ఫాస్ట్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ హైగా ఉంటది, 15 to 30 per second. సెకండ్కి 15 నుంచి 30 వేవ్స్ వస్తాయి అనమాట. అట్లాగే లార్జ్ వేవ్స్ క్లానిక్ స్టేజ్ లో ఏమో లార్జ్ వేవ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాజెస్ ఏంటంటే ఈ మామూలుగా ఈ ఎపిలెప్సీకి మనం ఏం చెప్పుకున్నాం, ఎక్సెసివ్ న్యూరోనల్ యాక్టివిటీ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, ఇది నార్మల్. సో ఎక్సెస్ గా ఇంపల్సెస్ డిశ్చార్జ్ అవడం, ఫ్రమ్ బ్రెయిన్. ఇది ఎందువల్ల అవుతుంది, న్యూరోనల్ ఫ్యాటిక్ వల్ల ఆగుతుంది అనమాట. ఒక 15 minutes కి 20 minutes తర్వాత ఆగిపోతుంది చూసారా, న్యూరోనల్ ఫ్యాటిక్ వల్ల. సో దీనికి యాక్సిలరేట్ చేసే, అంటే మనకి యాక్టివిటీని యాక్సిలరేట్ చేసే యాక్టివిటీస్ ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషనల్ స్టిమ్యులే, అంటే బాగా అరుచుకోవడము, తిట్టుకోవడం, అట్లాగా హైపర్ వెంటిలేషన్, సమ్ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్, హై ఫీవర్, నెక్స్ట్ లౌడ్ నాయిసెస్, ఎన్ని బ్రెయిన్ లోనే ఎన్ని లీజన్స్ అంటే నథింగ్ బట్ ట్యూమర్స్ అన్నమాట. ఓకే, సో స్ట్రాంగ్ ఎమోషనల్ స్టిమ్యులై, బాగా విపరీతమైన ఆందోళన లేకపోతే ఆలోచన, అరుపులు, గొడవలు అట్లాంటి జరిగిన తర్వాత ఇది యాసిలరేట్, అంటే అప్పుడు దాకా ఆల్రెడీ ఎపిలెప్టిక్ పేషెంట్స్ కి సడన్ గా ఇలా జరుగుతూ ఉంటుంది. హైపర్ వెంటిలేషన్ అంటే ఓవర్ గా ఆల్కలైసిస్ వల్ల కండిషన్స్. ఆల్కలైసిస్ అంటే ఎసిడిటీ తగ్గిపోయి ఆల్కలైన్ అయిపోవడం వల్ల, బ్లడ్ పిహెచ్ లెవెల్ ఆల్కలైన్ అయిపోవడం వల్ల, అట్లాంటి కండిషన్స్ లో. అట్లాగే ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ డ్రగ్స్, లైక్ డ్రగ్స్ మనగా సెర్బ్రోవాస్కులర్ మీద యాక్టివేట్ చేసే డ్రగ్స్ ఉంటుంది చూసారా, మామూలుగా బీటా బ్లాకర్స్ అలాంటి టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల, నెక్స్ట్ దీనికి ఆర్సనిక్ వల్ల, ఇలాంటి కండిషన్స్ లో కూడా, పాయిజన్స్ వల్ల కూడా ఈ యొక్క ఎపిలెప్టిక్ అటాక్స్ అనేది అరైజ్ అవుతాయి. అట్లాగే అన్కంట్రోల్డ్ హై ఫీవర్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇన్ స్మాల్ చిల్డ్రన్. ఏంటంటే ఫెబ్రైల్ కన్వల్షన్స్ అని చెప్పుకుంటాం అనమాట. దాన్ని మనం ఫెబ్రైల్ కన్వల్షన్స్ ఇది మనకి ఎక్కువ చిన్నపిల్లల్లో మనం చూస్తాం ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్. అంటే పాపం వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులకి ఫస్ట్ బార్న్ చేయండి, సెకండ్ బార్న్ చేయండి అయినా ఏమవుతుందంటే వాళ్ళు హై ఫీవర్ ఉంటుంది, వాళ్ళకి తెలియకుండా వెంటనే పారాసెటమాల్ అది వేరు, వాళ్ళకి ఇది చిన్నపిల్లడు వేడిగా ఉన్నాడు అనుకుంటారు, అంతే ఫీవర్. సో దానివల్ల హై ఫీవర్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎపిలెప్టిక్ అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్ గా ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అనేవి వాటంతటా అవే తగ్గిపోతాయి. ఇన్ఫాక్ట్ బ్రెయిన్ లో ఎనీ డ్యామేజ్ లేకపోతే వాటంతటా అవే కంట్రోల్ అయిపోతాయి. కంట్రోల్ కాలేకపోతే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ సిటీ బ్రెయిన్ అండ్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేసుకొని అట్లా ఈజీ చేయించుకొని మన కండిషన్స్ ఉన్నదా మనం దాన్ని బట్టి మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ. నెక్స్ట్ ది పెటిట్ మాల్ ఎపిలెప్సీ. ఈ పెటిట్ మాల్ ఎపిలెప్సీ గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అంత వైలెంట్ గా ఉండదు.
మనం గ్రాండ్ మాల్ ఎపిలెప్సీని జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అని చెప్పుకుంటాం అన్నమాట. జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ GTCS అన్నమాట. నెక్స్ట్ పెటిట్ మాల్. పెటిట్ మాల్, ఈ పెటిట్ మాల్ అంటే ఇందులో సడన్ గా అన్కాన్షియస్ అయిపోతారు. సడన్ అన్కాన్షియస్నెస్. ఓకే, ఈ అన్కాన్షియస్నెస్ ఎంతసేపు ఉంటుంది? 3 to 30 seconds. సో ఇందులో కన్వల్షన్స్ రావు, మోస్ట్లీ రావు, బట్ ఫేషియల్ ట్విచ్చింగ్ అనేది ఉంటుంది అనమాట. సమ్ ట్విచ్చింగ్ మూమెంట్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ 30 seconds అయిపోయిన తర్వాత కాసుకున్న తర్వాత ఈ పేషెంట్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. ఇది పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం కాదు. అంటే లేట్ చైల్డ్హుడ్ అంటే 13 years నుంచి 30 years వరకు ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ ఈజీ రికార్డింగ్ లో ఏంటంటే ఏం చూపిస్తుంది అంటే స్లో వేవ్స్ అన్నమాట, లెస్ ఫ్రీక్వెన్సీ స్లో వేవ్స్ ఉంటాయి, followed by spike. సో ఈ కాసెస్ ఏంటంటే, పెటిట్ మాల్ కాసెస్ ఏంటంటే హెడ్ ఇంజరీ లాంటి కండిషన్స్, స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అనమాట. CVA, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్. సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటే 2 types ఉంటాయి మళ్ళీ ఇందులో. ఇస్కెమిక్, సెకండ్ హెమరేజిక్. హెమరేజిక్ అంటే సెర్బ్రల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అవి ఎన్యూరిజమ్స్ కింద ఫామ్ అవుతాయి. ఎన్యూరిజమ్స్ అంటే ఇలాగా ఫామ్ అవుతాయి, అంటే ఎలాస్టిసిటీ డెవలప్ అయినంత బీపీ పెరగడం వల్ల ఇట్లా ఉండాల్సిన బ్లడ్ వెజల్స్ ఇట్లా తయారవుతుంది అనమాట. బంచెస్ ఆఫ్ గ్రేప్స్ లాగా ఎన్యూరిజమ్స్ డెవలప్ అవుతాయి. సో ఇంకా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్యూరిజమ్స్ బర్స్ట్ అయిపోతాయి. బర్స్ట్ అయిపోయి అక్కడంతా బ్లడ్ బ్రెయిన్ లో స్ప్లిట్ అవుతుంది. దాన్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కెమిక్ స్ట్రోక్ బ్లడ్ సప్లై ఉంటది కదా, ఈ బ్లడ్ సప్లై ఎక్కడైనా బ్లాక్స్ రావడం వల్ల ఈ బ్రెయిన్ యొక్క ఈ సర్టెన్ పార్ట్స్ కి బ్లడ్ సప్లై అనేది క్యాన్సిల్ అయిపోతుంది, వెళ్ళదు. దానివల్ల ఇస్కీమియా అంటారు. ఆ కండిషన్ ని ఇస్కీమియా అంటారు. సో ఇస్కీమియా వల్ల ఇన్ఫ్రాక్షన్ డెవలప్ అవుతుంది, దాన్ని సెర్బ్రల్ ఇన్ఫ్రాక్షన్ అని చెప్పుకుంటాం. సో దోస్ ఆర్ 2 types ఆఫ్ సెర్బ్రో వాస్కులర్ యాక్సిడెంట్. దాన్ని మనం స్ట్రోక్ అని చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఒక కాజ్. అట్లాగే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, కూడా ఒక కాజ్. ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మనకు కామన్ గా వచ్చేది ఏంటంటే టీబీ మెనింజైటిస్, సెర్బ్రల్ మలేరియా, అట్లాగే టీనియా ఇన్ఫెక్షన్ అన్నమాట. టీనియా ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది పెటిట్ మాల్ ఎపిలెప్సీ. నెక్స్ట్ ఇది సైకోమోటార్ ఎపిలెప్సీ. సైకోమోటార్ ఎపిలెప్సీ అంటే సైకోమోటార్ ఎపిలెప్సీ అంటే ఎమోషనల్ అవుట్బర్ట్స్ ఉంటాయి. ఎమోషనల్ అవుట్బర్ట్స్. సో సచ్ యాజ్ రేజ్, విపరీతమైన కోపం, ఆందోళన, యాంగ్జైటీ, డిస్కంఫర్ట్, ఫియర్ అండ్ డిస్కంఫర్ట్. ఇవి ఇట్లాగా ప్రదర్శిస్తారు అన్నమాట. సో దేర్ మే బి అమ్నీషియా, మతిమరుపు కాసేపు ఉంటది, అండ్ కన్ఫ్యూజన్ ఉంటది. అమ్నీషియా అండ్ కన్ఫ్యూజన్ ఉంటది. సో
ఈ కండిషన్ అంటే ఈ ఎపిలెప్సీ ఉన్న పేషెంట్స్ సడన్ గా అదర్ ఫెలోస్ కి పక్కన ఉన్న వాళ్ళకి ఇంజరీస్ అంటే హాని హిట్ చేస్తారు. అట్లాగే అలా చేయకపోయినా వాళ్ళు బాగా వాళ్ళు కొట్టుకోవడము, మొహం మీద కొట్టుకోవడము అట్లాగా చేస్తూ ఉంటారు అనమాట. సో కొంతమంది అవేర్ గా ఉంటారు, కొంతమంది అసలు తెలియకుండా కూడా ఉంటారు. సో ఈ అవేర్ తెలిసినా కానీ వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ వాళ్ళు ఆపలేరు అనమాట. అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ అయిపోతాయి అవి. నెక్స్ట్ వన్ ఈస్ సైకోమోటార్ ఎపిలెప్సీ. అదే కాసెస్ ఆఫ్ సైకోమోటార్ ఎపిలెప్సీ ఏంటంటే టెంపోరల్ లోబ్లోని అబ్నార్మాలిటీస్ అండ్ ట్యూమర్స్ హైపోథాలమస్ లో కానీ ఎక్కడైనా ట్యూమర్స్ ఉంటే ఈ యొక్క సైకోమోటార్ ఎపిలెప్సీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎపిలెప్సీ అంటే ఇవన్నీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ కింద వస్తాయి. ఇందులో నెక్స్ట్ ది లోకలైజ్డ్ ఎపిలెప్సీ. ఈ లోకలైజ్డ్ ఎపిలెప్సీ ఇందులో మనకి జనరల్ ఎపిలెప్సీలో ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ ఇన్వాల్వ్డ్ కదా. ఇందులో లోకలైజ్డ్ ఎపిలెప్సీలో ఎనీ వన్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పార్ట్ నుంచి ఎక్సెసివ్ ఇంపల్సెస్ అనేది జనరేట్ అవుతాయి. దాన్ని మనం లోకల్ ఆర్ ఫోకల్ ఎపిలెప్సీ అని చెప్పుకుంటాం. ఫోకల్ ఎపిలెప్సీ. సో సెరెబ్రల్ కార్టెక్స్ లో కానీ సెరెబ్రలం లో కానీ ఎక్కడైనా సింగిల్ పార్ట్స్ లో డెవలప్ అవుతాయి అనమాట. ఆ డెవలప్ అయిన తర్వాత అదర్ పార్ట్స్ కి ఈ డెవలప్ అయిన సీజర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మామూలుగా ఈ కాంట్రాక్షన్స్ మౌత్ లో అండ్ సర్టన్ మనకి ఎపిలెప్సీ మన డ్రగ్స్ బుఫోరాన్ ఒకటి, సిక్యుటా ఒకటి, అట్లాగే మనకి చాలా డ్రగ్స్ ఉంటాయి. బెలడోనా కూడా మంచి ఎపిలెప్టిక్ డ్రగ్. అట్లాగే సిక్యుటా విరోసా ఇస్ ఏ వెరీ గుడ్ ఎపిలెప్టిక్ డ్రగ్, కన్వల్షన్స్ బాగా తగ్గిస్తుంది. అండ్ బుఫోరానా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎపిలెప్టిక్ డ్రగ్. అట్లాగే అదేంటిది వెరాట్రమ్ ఆల్బమ్ కూడా కన్వర్షన్ స్టేజెస్ లో ఉంటది. అట్లాంటి డ్రగ్స్ అనమాట. ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ ఇది పాసిఫ్లోరైడ్ కార్సినేటా కూడా ఎపిలెప్సీలో బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ బుఫోరానా ఏంటంటే జెనైటల్ రీజన్ లో అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఎపిలెప్టిక్ ఆరా జెనైటల్ రీజన్ లో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అదర్ పార్ట్స్ కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్నిట్లో ఫేస్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. లైక్ సిక్యుటా విరోసాలో అన్కాన్షియస్ నుంచి అట్లాగా డెవలప్ అవుతుంది, మౌత్ లో స్టార్ట్ అవుతుంది, అలాగే డెవలప్ అవుతుంది రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇట్లాగే లోకలైజ్డ్ ఎపిలెప్సీలో కూడా మామూలుగా యూజువల్లీ మౌత్ లో యొక్క ఎపిలెప్టిక్ అటాక్ అనేది స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి టువార్డ్స్ ద లెగ్స్ అంటే కాళ్ళ వరకు అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీన్ని జాక్సోనియన్ ఎపిలెప్సీ అని చెప్పుకుంటాం అనమాట. జాక్సోనియన్ ఎపిలెప్సీ. మౌత్ లో స్టార్ట్ అయ్యి లింబ్స్ కి వెళ్తుంది అనమాట, ఆర్ లెగ్స్. ఓకే. సో ఈ లోకలైజ్డ్ ఎపిలెప్సీ ఎందుకు వస్తుంది అంటే ఎన్ని కాజ్ ఎందుకంటే బ్రెయిన్ రైటింగ్ అర్థం కాకపోతే తెచ్చుకోకండి. ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల రావచ్చు అనమాట. దిస్ ఈస్ అబౌట్ ఎపిలెప్సీ. ఎన్ని డౌట్స్ ఉంటే చెప్పండి నాన్న. అర్థమైంది అని అనుకుంటున్నాను. సింపుల్ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్పుకుందాం.